ఏమండి ఈరోజు సండే కదా ఏం తెస్తారు అన్న. ఏం తెస్తాను, చికెన్ తెస్తాను అని అన్నాడు. బా ఎప్పుడు చికెనేనా, ఈసారి మటన్ తేవచ్చు కదండి అన్న. సరేనే తెస్తాను, నువ్వు దాచుకున్న డబ్బులన్నీ ఇటు తీసుకురా తెస్తాను అన్నాడు. నేను దాచుకున్న డబ్బులా, నా దగ్గర అసలు ₹1 కూడా లేదండి అన్న. ఏంటి నువ్వు డబ్బులు లేదు అన్నావంటే ఖచ్చితంగా నీ దగ్గర ఉందని అర్థం. మటన్ ఒకటే సరిపోతుందా లేక చేపలు రొయ్యలు ఏమైనా తీసుకురమ్మంటావు? పోపో లోపలికి వెళ్ళి తొందరగా డబ్బులు తీసుకొచ్చి పో అని అన్నాడు. ఏంటి జోకులా అన్న. మరి ఫస్ట్ వేసింది ఎవరు అన్నాడు. నేనేం జోక్ చేశాను అన్న. మరి చికెన్ కే డబ్బులు లేక అరువు పెట్టి తెస్తుంటే మటన్ తేవాలంట. మటను అయినా నీ దగ్గర డబ్బులు లేదంటే దేవుడు నవ్వుతాడు అన్నాడు. ఈ ఇష్టం మీరేదైనా తండి, నా దగ్గర అయితే డబ్బులు లేవు అన్న. సర్లే అని షాప్కి వెళ్ళి చికెన్ పట్టుకొచ్చాడు. ఏమండి పులుసు చేయమంటారా ఫ్రై చేయమంటారా అని అడిగా. పులుసు అయితే వద్దులే కానీ ఫ్రై చేయి, కానీ వెరైటీగా చెయ్యి అన్నాడు. ఇంతలో నాకు ఒక డౌట్ వచ్చింది. ఏమండి నాకు ఒక డౌట్ వచ్చింది, అడుగుతాను చెప్తారా అన్న. ఇంకెందుకు లేటు అడుగు అన్నాడు. ఏమండి భర్త పర్సులో భార్య ఫోటో పెట్టుకుంటారంట, మీరు ఎప్పుడైనా నా ఫోటో పెట్టుకున్నారా అండి అన్న. సందు దొరికినప్పుడల్లా నా పర్సులో డబ్బుల కోసం వెతుకుతూ ఉంటావు, నీకెప్పుడు కనిపించలేదా అన్నాడు. అయ్యో రామా నాకు అసలు కనిపించలేదండి అన్న. అయినా నా ఫోటో ఎందుకు పెట్టుకున్నారండి అన్న. నాకు ఏదైనా పెద్ద సమస్య వచ్చింది అనుకో నీ ఫోటో చూస్తే రిలీఫ్ అయిపోతుంది అన్నాడు. అబ్బా నా ఫోటో చూస్తే అంత ప్రశాంతంగా ఉంటుందండి మీకు అన్న. అంటే ఇంత పెద్ద సమస్యని ఇంట్లో భరిస్తున్నప్పుడు నాకు వచ్చిన సమస్య ఒక పెద్ద సమస్య కాదు అనిపిస్తుంది, అందుకే ఫోటో చూసినప్పుడల్లా మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది అన్నాడు. అంటేనే అన్నాడు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.